హలో ఫ్రెండ్స్, నా పేరు రామ్. ఈ సెషన్లో ఈపీఎఫ్ ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్లో ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ రీసెంట్గా క్లారిఫికేషన్ ఇచ్చిందో మినిమం 1800 రూపీస్ మాత్రమే ఎంప్లాయర్ దగ్గర నుంచి మ్యాండేటరీగా కాంట్రిబ్యూట్ చేయొచ్చు, మిగతా ఎడిషనల్గా ఏదైనా ఉన్నా కూడా వాలంటరీ అని చెప్పి క్లారిఫికేషన్ ఇచ్చింది. ఈ క్లారిఫికేషన్ బేస్ చేసుకుని కొన్ని కంపెనీస్ ఏదైతే మినిమం కాంట్రిబ్యూషన్ 1800 మాత్రమే అంటున్నారో అంతవరకు చేసి మిగతా అమౌంట్ మన టేక్ హోమ్లో యాడ్ చేయొచ్చు. దానివల్ల చాలామందికి రిటైర్మెంట్ కార్పస్ రిడ్యూస్ అయ్యే అవకాశం ఉంది. ఈ సెషన్లో ముఖ్యంగా ఈ చేంజ్ ఏంటి అన్నది ఒక 2 ఎగ్జాంపుల్స్తో చూద్దాం. అలానే రిటైర్మెంట్ కార్పస్ ఏదైతే రిడ్యూస్ అవుతుందో దాన్ని ఎట్లా మిటిగేట్ చేసుకోవాలన్నది ఒక 3 ఆప్షన్స్ తీసుకొని స్మార్ట్గా ఎట్లా ప్లాన్ చేసుకోవచ్చు అన్నది చూద్దాం. ఈ క్లారిఫికేషన్ ప్రకారం 15,000 బేసిక్ శాలరీ ఉన్న వాళ్ళకంటే యాక్చువల్ శాలరీ 30,000 ఉండొచ్చు. సో 15,000 బేసిక్ శాలరీ ఉన్న వాళ్ళకి మనం 12% క్యాలిక్యులేట్ చేసినట్టయితే 1800 వస్తుంది. సో దానిపైన బేసిక్ శాలరీ ఎవరు ఉన్నా కూడా సో వాళ్ళకి ఏదైతే మ్యాండేటరీగా 1800 ఉందో అంతవరకే కాంట్రిబ్యూట్ చేసే అవకాశం ఉంది. మిగతాది వాలంటరీగా కంపెనీస్ అడిషనల్గా కాంట్రిబ్యూట్ చేయొచ్చు, చేయకుండా మన టేక్ హోమ్లో ఎంప్లాయీస్కి ఇచ్చేసేయచ్చు కూడా. సో ఇప్పుడు ఒక 2 ఎగ్జాంపుల్స్, ఒక 2 శాలరీ స్ట్రక్చర్స్ ఎగ్జాంపుల్స్ తీసుకొని ప్రీవియస్గా 12% బేసిక్ మీద పే చేస్తుంటే ఎంత ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ వెళ్తూ ఉండేది, అలా కాకుండా 1800 మాత్రమే తీసుకుంటే ఎంత వెళ్తుంది, ఎంత రిటైర్మెంట్ కార్పస్లో ఎంత డెఫిసిట్ క్రియేట్ అవుతుంది, సో దాన్ని ఎట్లా మిటిగేట్ చేసుకోవచ్చు అనేది చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్లో 30,000 బేసిక్ శాలరీగా నేను తీసుకున్నాను. ప్రీవియస్ ఆప్షన్ ప్రకారం అయితే 12% 30,000 మీద మనం తీసుకున్నట్టయితే 3,600 ఎంప్లాయీ దగ్గర నుంచి 3,600 ఎంప్లాయర్ దగ్గర నుంచి ఈపీఎఫ్కి వెళ్ళాలి. సో టోటల్ వచ్చేసి 7,200 అవుతుంది. ఓకే, ఇప్పుడు యాజ్ పర్ ది న్యూ క్లారిఫికేషన్ 1800 మాత్రమే కాంట్రిబ్యూషన్ చేస్తున్నట్టయితే 1800 + 800 3,600 మాత్రమే కాంట్రిబ్యూషన్ ఈపీఎఫ్కి వెళ్తుంది. సో దీన్ని బేస్ చేసుకుని ఒక 20 ఇయర్స్ పాటు ఇప్పుడు ఏదైతే కరెంట్ ఇంట్రెస్ట్ రేట్ ఏదైతే ఉందో 8.25%, సో దాంతో మనం ఎక్స్ట్రాపులేట్ చేసి కాంపౌండ్ చేసి చూసినట్టయితే ఓల్డ్ రూల్ ప్రకారం అయితే 43.75 lakh ఈపీఎఫ్ కార్పస్ బిల్డ్ అయ్యేది. న్యూ రూల్ ప్రకారం అయితే 21,88,000 మాత్రమే బిల్డ్ అవుతుంది. ఇక్కడ రిటైర్మెంట్ డెఫిసిట్ వచ్చేసి 21,87,000 క్రియేట్ అవుతుంది ఫస్ట్ ఎగ్జాంపుల్. ఇంకా సెకండ్ ఎగ్జాంపుల్ బేసిక్ శాలరీ 50,000 ఉన్నట్టయితే ఓల్డ్ రూల్ ప్రకారం 6,000 ప్లస్ 12,000 టోటల్ ఈపీఎఫ్లో డిపాజిట్ అవుతూ ఉండేది. సో అక్కడ 20 ఇయర్స్లో 72.92 lakhs రిటైర్మెంట్ కార్ప్ క్రియేట్ అయి ఉండేది. సో యాజ్ పర్ ది న్యూ రూల్ సేమ్ 18 + 18 3,600, సో 21,88,000 మాత్రమే క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ డెఫిసిట్ వచ్చేసి 51 lakhs పైనే డెఫిసిట్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది రిటైర్మెంట్ కార్పస్లో బేస్డ్ ఆన్ ది సెకండ్ ఎగ్జామ్. ఇక్కడ ఈపీఎస్ కాంట్రిబ్యూషన్ ఏదైతే ఇప్పుడు న్యూ రూల్ ప్రకారం న్యూ క్లారిఫికేషన్ ప్రకారం తగ్గుతుందో అది ఎంప్లాయీ శాలరీలో యాడ్ అయిపోతుంది, అంటే టేక్ హోమ్ మనకు వచ్చేస్తుంది. సో ఎంత డిఫరెన్స్ ఉంటుంది? ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే 7,200 - 3,600 అంటే 3,600 ఎంప్లాయీ పాకెట్లోకి వస్తుంది. ఇంకా సెకండ్ ఎగ్జాంపుల్లో తీసుకున్నట్టయితే 12,000 - 3,600 8,400 వరకు ఎంప్లాయీకి వచ్చేస్తుంది. ఓకే, సో ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఎడిషనల్గా సర్ప్లస్ ఏదైతే మన చేతుల్లోకి వస్తుందో దాన్ని మనం మంత్లీ ఎక్స్పెండిచర్కి లేకుండా ఎంటర్టైన్మెంట్కి మనం ఖర్చు పెట్టేసినట్టయితే రిటైర్మెంట్కి హ్యూజ్ డెఫిసిట్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది, రిటైర్మెంట్ హ్యూజ్ రిస్క్లో పడే అవకాశం ఉంటుంది. సో ఇంతకు ముందు క్రియేట్ అయ్యే విధంగానే ఆర్ఎల్స్ ఇంకొంచెం బెటర్గా రిటైర్మెంట్ కార్పస్ మనం క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఏదైతే ఈపీఎస్ కాంట్రిబ్యూషన్ వెళ్తూ ఉందో అదే అమౌంట్తో ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అనేది ఒక 3 ఆప్షన్స్ చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మోస్ట్ కన్జర్వేటివ్ ఆప్షన్ విపిఎఫ్ వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్. అది మీకు అందరికీ తెలిసే ఉంటుంది. సో మనం ఇప్పుడు కూడా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కూడా వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్కి అడిషనల్గా మనం కాంట్రిబ్యూట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఏదైతే ఈ డిఫరెన్స్ ఉందో ఫస్ట్ ఎగ్జాంపుల్ 3,600 అలానే సెకండ్ ఎగ్జాంపుల్ 8,400 ఏదైతే ఉందో దీన్ని మీరు వాలంటరీ కాంట్రిబ్యూషన్కి కాంట్రిబ్యూట్ చేయడం ద్వారా ఆల్మోస్ట్ సిమిలర్ సేమ్ ఇంట్రెస్ట్ రేటే ఉంటుంది విపిఎఫ్ కూడా. సో ఏదైతే ఎగ్జిస్టింగ్ 43.75 lakhs కానీ సెకండ్ ఎగ్జాంపుల్ 72.9 lakhs కానీ ఏదైతే రిటైర్మెంట్ కార్పస్ బిల్డ్ అవుతుంది అనుకున్నామో అదే విధంగా బిల్డ్ అయ్యే అవకాశం ఉంది. ఈ ఎక్స్ట్రా ఏదైతే మీ చేతిలోకి వస్తుంది అమౌంట్ని మీరు ఈపీఎఫ్కి కన్వర్ట్ చేయడం ద్వారా మీకు వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్లో కూడా ఈపీఎఫ్లోనే సేమ్ ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. ఇంకా సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఎన్పిఎస్ నేషనల్ పెన్షన్ స్కీమ్. సో ఏదైతే మీకు ఎక్స్ట్రా సర్ప్లస్ అమౌంట్ ఇప్పుడు ఉంటుందో ఇన్ హ్యాండ్లో దాన్ని మీరు
ఎన్పిఎస్లోకి కూడా డైవర్ట్ చేయొచ్చు. ఎన్పిఎస్లో ఇంకొంచెం ఎక్కువ రేట్ని వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది లాంగ్ రన్లో. షార్ట్ రన్లో అంటే కొంచెం వాలిటిలిటీ ఉంటుంది, ఎందుకంటే ఎన్పిఎస్లో స్టాక్స్ కూడా ఉంటాయి డేట్తో పాటు. సో ఇప్పుడు న్యూగా మల్టిపుల్ స్కీమ్ ఫ్రేమ్వర్క్స్లో 100% ఈక్విటీ కాంట్రిబ్యూట్ చేసుకునే అవకాశం కూడా ఉంది కదా. సో ఆ విధంగా వాటిని మీరు యూజ్ చేసుకున్నట్టయితే మేబీ అప్రాక్సిమేట్గా అరౌండ్ 10 to 11% రిటర్న్ వచ్చి అవకాశం ఈ ఆప్షన్స్లో ఉంటుంది. కాకపోతే ఎన్పిఎస్లో రిస్ట్రిక్షన్స్ ఏంటంటే రిటైర్మెంట్ వరకు మనం తీసుకునే అవకాశం ఉంటుంది. యాజ్ పర్ ది న్యూ రూల్స్ మినిమం 15 years అయితే వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. 80% వరకు మనం విత్డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. 20%ని కంపల్సరీగా యాన్యుటీకి కన్వర్ట్ చేసుకోవాలి. ఇంకా థర్డ్ ఆప్షన్ వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్. ఏదైతే మీకు ఇప్పుడు ఎక్స్ట్రా ఇన్ హ్యాండ్లోకి వస్తుందో ఆ అమౌంట్ని మీరు డైరెక్ట్గా మ్యూచువల్ ఫండ్స్కి ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఇంకొంచెం బెటర్గా మీరు రిటైర్మెంట్ కార్పస్ని బిల్డ్ చేసుకునే అవకాశం ఉంది. బట్ మార్కెట్ రిస్క్ అయితే ఇక్కడ ఉంటుంది. సో మ్యూచువల్ ఫండ్స్ ఎంత రిటైర్మెంట్ కార్పస్ బిల్డ్ అవుతుందో మనం చూసినట్టయితే ఫస్ట్ కేసులో 3600ని మనం నెక్స్ట్ 20 years పాటు మంత్లీ ఇన్వెస్ట్ చేస్తున్నట్టయితే ఎంఎఫ్ కార్పస్ మీకు 35,61,000 క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. సో ఏదైతే ఈపీఎఫ్లో ఉన్నది ఎంఎఫ్ని మనం యాడ్ చేసుకుంటే 57.49 lakhs క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. 13.74 lakhs అడిషనల్గా మీకు రిటైర్మెంట్ కార్పస్ బిల్డ్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా సెకండ్ ఎగ్జాంపుల్లో 8,400 మంత్లీ మీరు ఇన్వెస్ట్ చేస్తున్నట్టయితే నెక్స్ట్ 20 years 83.1 lakh క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. సో టోటల్ రిటైర్మెంట్ కార్పస్ 21.88ని 83ని యాడ్ చేసుకున్నట్టయితే 1 crore పైనే క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. సో 32 lakhs అడిషనల్గా రిటైర్మెంట్ కార్పస్ బిల్డ్ చేసుకుని అవకాశం ఉంది ఈ సినారియోలో. సో ఈ విధంగా ఈ 3 ఆప్షన్స్ ఏదైతే ఉన్నాయో కన్జర్వేటివ్గా ఆలోచించే వాళ్ళు వీపీఎఫ్ని చూస్ చేసుకోవచ్చు. కొంచెం రిస్క్ తీసుకునే వాళ్ళు ఏదైనా ఎన్పిఎస్ని కానీ మ్యూచువల్ ఫండ్స్ని కానీ చూస్ చేసుకోవచ్చు. ఇన్ హ్యాండ్లోకి ఏదైతే అడిషనల్గా మీకు శాలరీ వస్తుందో దాన్ని ఖచ్చితంగా ఈ 3 ఆప్షన్స్లో దాంట్లో ఇన్వెస్ట్ చేయండి. అదర్వైజ్ మీ రిటైర్మెంట్ ఏదైతే ఉందో రిటైర్మెంట్ ప్లానింగ్ ఏదైతే ఉందో అది రిస్క్లో పడే అవకాశం. సో ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది, వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.